హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యూజువల్‌గా ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి 2 వాల్యూస్‌ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ముందుగా మనం 2 శాంపిల్ డేటాని తీసుకొని, ఈ 2 శాంపిల్ డేటా మీద ఆ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి ఎలా పెర్ఫార్మ్ చేస్తామని చెప్పి చెక్ చేద్దాం. సో హియర్ ఐ యామ్ టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నంబర్స్. నమ్1 అని చెప్పి ఒక నంబర్‌ని క్రియేట్ చేసుకుంటా 10. నమ్2 అని చెప్పేసి ఒక ఇంకో నంబర్‌ని క్రియేట్ చేసుకుంటా. ఇట్స్ 20. ఇప్పుడు 2 డిఫరెంట్ నంబర్స్ నేను 2 డిఫరెంట్ వేరియబుల్స్‌లో స్టోర్ చేసుకున్నాను. లెట్స్ సే ఇప్పుడు ఈ 2 నంబర్స్ అనేవి ఈక్వలా కాదా అని చెప్పి నేను చెక్ చేయాలి. ఈక్వలా కాదా చెక్ చేయడానికి ఫస్ట్ లెట్స్ సీ హౌ టు చెక్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ కంపారిజన్ ఆపరేటర్. ఈక్వాలిటీ చెక్ చేయడానికి వి యూజ్ డబుల్ ఈక్వల్ టు. సింగిల్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ గా యూజ్ చేస్తాం. అండ్ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ వచ్చేసి మనం ఈక్వాలిటీని చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాం. num1 ఈక్వల్ టు num2. ఈ కంపారిజన్స్ ఆపరేటర్స్ అనేవి ఏంటంటే మనకి బూలియన్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తాయి. కంపారిజన్ ఆపరేటర్స్ రిటర్న్ బూలియన్ అంటే ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ యాజ్ రిజల్ట్. ఒకవేళ నంబర్ 1 అనేది ఈక్వల్ టు నంబర్ 2 అయితే కనుక వి విల్ గెట్ ట్రూ యాజ్ ఎ రిజల్ట్. ఇఫ్ నంబర్ 1 అండ్ నంబర్ 2 ఆర్ నాట్ ఈక్వల్ దెన్ వి విల్ గెట్ ఫాల్స్ యాజ్ ఎ రిజల్ట్. వీటి యొక్క రిజల్ట్ ని వి విల్ స్టోర్ ఇట్ ఇన్ అ వేరియబుల్ కాల్డ్ రిజల్ట్ అండ్ దెన్ వి విల్ ట్రై టు ప్రింట్ ద రిజల్ట్. ప్రింట్ రిజల్ట్. ఇక్కడ చూసినట్లయితే నమ్1 వచ్చేసి 10 అండ్ నమ్2 వచ్చేసి 20. ఇక్కడ రెండు వాల్యూస్ సేమ్ కాదు కాబట్టి వి షుడ్ బి గెటింగ్ ఫాల్స్. యూ కెన్ సీ ద అవుట్పుట్ హియర్. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ అనేది జనరేట్ అయింది. లెట్స్ ట్రై విత్ సేమ్ నంబర్స్. 10. Whenever these two values are equal, we will get true as a result. ఇలా కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి either ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి రిటర్న్ చేస్తుంది. సో కంపారిజన్ ఆపరేటర్స్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆపరేటర్ ఈక్వల్ టు ఆపరేటర్. రెండు వాల్యూస్ ఈక్వల్ కాదా ఎలా చెక్ చేస్తామో చూసాం. సమ్ టైమ్స్ వి వాంట్ టు చెక్ వెదర్ టూ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్. దానికోసం మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి నాట్ ఈక్వల్ ఆపరేటర్. సో నాట్ కోసం మనం ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ యూస్ చేస్తాం అనమాట. ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు. దీన్ని మనం నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అని చెప్పని అంటాం అనమాట. ఏదైనా నంబర్స్ రెండు సేమా కాదా అని చెప్పి చెక్ చేయడం కోసం రిజల్ట్ ఈక్వల్ టు num1 నాట్ ఈక్వల్ టు num2. ఈ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఒకవేళ రెండు వాల్యూస్ సేమ్ అయితే మనకి ఫాల్స్ రిటర్న్ చేసేది అనమాట. రిటర్న్స్ ఫాల్స్ ఇఫ్ బోత్ ఆర్ సేమ్. ఒకవేళ రెండు డిఫరెంట్ అనుకోండి ఇట్ రిటర్న్స్ ట్రూ. ఓకే. సో లెట్స్ ట్రై టు ప్రింట్ ద రిజల్ట్. సో ఐ విల్ కమెంట్ డౌన్ దిస్ కోడ్ హియర్. ఎందుకంటే ఆల్రెడీ ఈక్వల్ టు ఆపరేటర్ ఎలా పనిచేస్తుందో చూసాం అనమాట. లెట్స్ టెస్ట్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. సో ఇక్కడ చూసినట్లయితే కనుక వి గాట్ రిజల్ట్ యాజ్ ఫాల్స్. ఎందుకంటే 10 అండ్ 10 రెండు ఈక్వల్ కాబట్టి నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేసింది. సో లెట్స్ ట్రై విత్ డిఫరెంట్ వాల్యూస్. num1 లో 10 స్టోర్ చేసుకుందాం. num2 లో 15 స్టోర్ చేసుకుందాం. వి గాట్ ట్రూ యాజ్ ఎ రిజల్ట్. ఎందుకంటే 10 అండ్ 15 రెండు వేరు వేరు కాబట్టి యూ గాట్ ఫాల్స్ యాజ్ ఎ రిజల్ట్ అనమాట. ఇలా మనం నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ the next operator is sometimes whenever we are working with numbers, we want to check whether a number is greater than or smaller than the other number. So greater than or lesser than operators. So next వచ్చేసి greater than operator. యూజువల్ గా మనం మ్యాథ్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం ఈ గ్రేటర్ దెన్ సింబల్ అనేది. ఇక్కడ కూడా సేమ్ గ్రేటర్ దెన్ సింబల్ నే యూజ్ చేస్తాం అనమాట. గ్రేటరా కాదా చెక్ చేయడం కోసం. రిజల్ట్ ఈక్వల్ టు num1 గ్రేటర్ దాన్ num2. ఒకవేళ నంబర్ 1 అనేది గ్రేటర్ దాన్ num2 అయితే కనుక వి విల్ గెట్ ట్రూ యాజ్ ఎ రిజల్ట్. ఎల్స్ వి విల్ గెట్ ఫాల్స్ యాజ్ ఎ రిజల్ట్. ఇక్కడ చూసినట్లయితే num1 ఇస్ 10, num2 ఇస్ 15. 10 అనేది 15 కన్నా పెద్దది కాదు కాబట్టి యూ విల్ గెట్ ఫాల్స్ యాజ్ ఎ రిజల్ట్. చూసారా? వి గాట్ ఫాల్స్ యాజ్ ఎ రిజల్ట్. అదే num2 గ్రేటర్ దాన్ num1
అని చెక్ చేశారనుకోండి. నమ్2 అనేది 15, నమ్1 వచ్చేసి 10. 15 అనేది 10 కన్నా గ్రేటర్ కాబట్టి యూ విల్ గెట్ ట్రూ యాస్ ఎ రిజల్ట్. సి నెక్స్ట్ వచ్చేసి లెస్ దెన్ ఆపరేటర్. లెస్ దెన్ ఆపరేటర్ కూడా వి యూజ్ ద లెస్ దెన్ సింబల్. ఫోర్త్ వన్ వచ్చేసి లెస్ దెన్ ఆపరేటర్. సో లెస్ దెన్ ఆపరేటర్ కి వచ్చేసి మనం లెస్ దెన్ సింబల్ ని యూజ్ చేస్తాం. రిజల్ట్ ఈక్వల్ టు నమ్1 లెస్ దెన్ నమ్2. మన నమ్1 వాల్యూ ఏంటి 10, నమ్2 వాల్యూ ఏంటి 15. 10 అనేది 15 కన్నా తక్కువే కాబట్టి ఇట్ విల్ రిటర్న్ ట్రూ యాజ్ ఎ రిజల్ట్. ప్రింట్ రిజల్ట్ ట్రూ అనేది జనరేట్ అయింది. అదే నమ్2 లెస్ దెన్ నమ్1 అంటే నమ్2 వాల్యూ ఏంటి 15, నమ్1 వాల్యూ ఏంటి 10. 15 అనేది 10 కన్నా తక్కువ కాదు కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అనేది రిటర్న్ అయింది. చూసారు కదా. సో లెట్స్ జస్ట్ రివైజ్ వాట్ వీ హావ్ లెర్న్డ్ అంటిల్ నౌ. ఫస్ట్ మనం ఈక్వాలిటీ ఆపరేటర్ ని చూసాం. ఈక్వాలిటీ ఆపరేటర్ కోసం మనం డబల్ ఈక్వల్ టు ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. ఈ డబల్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది టూ వాల్యూస్ అనేవి ఈక్వలా కాదా అని చెప్పి చెక్ చేసిద్ది. ఒకవేళ ఈక్వల్ అయితే ట్రూ ని రిటర్న్ చేసిద్ది, కాకపోతే ఫాల్స్ ని రిటర్న్ చేసిద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ వచ్చేసి ఒకవేళ ఈ టూ వాల్యూస్ అనేవి నాట్ ఈక్వల్ అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ, ఎల్స్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. ఒకవేళ మనం రాసిన సీక్వెన్స్ నమ్1 గ్రేటర్ దాన్ నమ్2, ఇది ట్రూ అయితే యూ విల్ గెట్ ట్రూ యాజ్ ఎ రిజల్ట్. ఒకవేళ ఫాల్స్ అయితే యూ విల్ గెట్ ఫాల్స్ యాజ్ ఎ రిజల్ట్. ఓకే. ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ కాకుండా వీ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ కాంబినేషన్ ఆఫ్ లెస్ దాన్ ఈక్వల్ టు. సో ఒకసారి అవి కూడా ఎలా యూజ్ చేస్తామో చెక్ చేద్దాం అనమాట. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఎయిదర్ ఆ నంబర్ అనేది గ్రేటరా లేదా ఈక్వలా అని చెప్పి చెక్ చేయడం కోసం వి యూజ్ ద కాంబినేషన్ ఆఫ్ గ్రేటర్ అండ్ ఈక్వల్ టు సింబల్. సో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ అనమాట. రిజల్ట్ ఈక్వల్ టు నమ్1. ఈజ్ ఇట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10? నమ్1 వచ్చేసి 10 అనమాట. ఇట్స్ ఈక్వల్ టు 10. గ్రేటర్ దాన్ ఆర్ 10 రెండిట్లో ఒక కండిషన్ ట్రూ అయింది కాబట్టి యూ విల్ గెట్ ట్రూ యాజ్ ఎ రిజల్ట్. సో హియర్ ఐ విల్ ప్రింట్ ద రిజల్ట్ ట్రూ. లెట్స్ ట్రై ఇట్ విత్ నమ్2. నంబర్ 2 కూడా గ్రేటర్ దాన్ 10 కాబట్టి రెండిట్లో ఏ కండిషన్ ట్రూ అయినా సరే యూ విల్ గెట్ ట్రూ యాజ్ ఎ రిజల్ట్. ట్రూ. సో దిస్ ఈజ్ హౌ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాంబినేషన్ ఆపరేటర్ వర్క్స్. రెండిట్లో ఏది సాటిస్ఫై అయినా సరే యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ట్రూ. రెండిట్లో ఏది సాటిస్ఫై కాకపోయినా సరే యూ విల్ గెట్ ఫాల్స్ యాజ్ ఎ రిజల్ట్. లెట్స్ టేక్ 5. 5 అనేది ఇక్కడ గ్రేటర్ కాదు, ఈక్వల్ కాదు కాబట్టి యూ విల్ గెట్ ఫాల్స్ యాజ్ ఎ రిజల్ట్. ద నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి లెస్ దాన్ ఈక్వల్ టు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ కూడా ఈక్వల్ టు అని చెప్పి చేంజ్ చేద్దాం. లెస్ దాన్ ఈక్వల్ టు. ఒకవేళ ఆ నంబర్ అనేది లెస్సా లేదా ఈక్వల్ అని చెప్పి చెక్ చేసేది అనమాట. ఒకవేళ ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే దీన్ని ట్రూ అని చెప్పి రిటర్న్ చేసింది, లేదంటే ఫాల్స్ అని చెప్పి రిటర్న్ చేసింది. రిజల్ట్ ఈక్వల్ టు నమ్1 లెస్ దాన్ ఈక్వల్ టు 10. నమ్1 వాల్యూ ఏంటి 10. రెండిట్లో ఒక కండిషన్ ట్రూ అయింది కాబట్టి యూ విల్ గెట్ రిజల్ట్ యాజ్ ట్రూ. సి అదే నమ్2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే నమ్2 వాల్యూ ఏంటి 15. 15 అనేది నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి యూ విల్ గెట్ రిజల్ట్ యాజ్ ఫాల్స్. ఓకే. సో దిస్ ఈజ్ హౌ ద కంపారిజన్ ఆపరేటర్ వర్క్స్ ఇన్ పైథాన్. సో ఇవి మనం మెయిన్ గా యూజ్ చేసే కంపారిజన్ ఆపరేటర్స్. సో టోటల్ వచ్చేసి 6 కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి అనమాట. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. టోటల్ 6 కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి మనం కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడ యూజ్ చేస్తాం అనమాట. అక్కడ మనకి ఇది హెల్ప్ఫుల్ అయింది.
So this is it for this video. I hope you understood how this comparison operator works and how to use them. సో నెక్స్ట్ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ కోడింగ్. బై బై.